హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంచాంగ శాస్త్రి. అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో 7 దొంగలు ఉండేవారు. ఒక రోజున వాళ్ళు దొంగతనానికని బయలుదేరి వస్తూ ఉండగా పంచాంగ శాస్త్రి ఎదురుపడ్డాడు. నున్నటి బోడిగుండు, గుండు మీద వంకాయ ముచ్చికంత పిలక, ఒంటి నిండా విభూతి రేఖలు, చంకన విసనకర్ర, చేతిలో పంచాంగం. ఇది శాస్త్రులు గారి వేషం. శాస్త్రి వేషం చూసి దొంగలు పక్కపక్క నవ్వారు. వాళ్ళని ఎగాదిగా చూసి వాళ్ళు ఫలానా వారు కదా అని శాస్త్రి తెలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు దొంగల చేతుల్లో చిక్కుకున్నాడు. వాళ్ళు పిలక ఓడగొట్టి చేతిలో చెంబు, భుజం మీద అంగవస్త్రం లాక్కున్నా తను చేసేదేమీ లేదు. ఇటువంటి సమయంలో శాస్త్రికి మంచి ఉపాయం తట్టింది. దొంగల్ని దగ్గరకు పిలిచి, ఒరే అబ్బాయిలు, ఇలా వేళాకోళం లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడల్లా దొంగతనానికి బయలుదేరితే లాభం లేదు. నేను పంచాంగం చూసి మంచి ముహూర్తం పెడుతూ ఉంటాను. నేను చెప్పినట్లుగా చేశారంటే మీరు పట్టుబడరు. పైగా కోరినంత ధనం కూడా దొరుకుతుంది. మీరు హాయిగా కాలక్షేపం చేయవచ్చు అని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఈ మాటలు వినగానే వాళ్ళకి ఒళ్ళు పరవశమైపోయింది. అంతకంటే నా బాబయ్య, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం. తప్పకుండా పంచాంగం చూసి వెంటనే మంచి లగ్నం పెట్టండి అన్నారు అందరూ ఏకకంఠంగా. ఆనాటి నుంచి పంచాంగ శాస్త్రి ముహూర్తం పెడుతూ ఉండేవాడు. ఆ ప్రకారమే దొంగలు కన్నాలు వేస్తూ చాలా ధనం సంపాదించుకుంటున్నారు. వాళ్ళు తమకు దొరికిన ధనంలో నుంచి పంచాంగ శాస్త్రికి 10 వరహాలు గురుకట్నం ఇస్తూ ఉండడం కూడా మామూలైపోయింది. కట్నం ఇవ్వడమే కాకుండా దొంగలు ఆయన్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి పంచాంగ శాస్త్రికి దుర్బుద్ధి పుట్టింది. మనకి వాళ్ళు ఇచ్చే కట్నం ఏ మూలకు వస్తుంది? ఇంతకంటే మనం వాళ్లతో చేరిపోయి వాటా పుచ్చుకున్నట్లయితే ఎక్కువ వస్తుంది కదా. కొద్ది రోజుల సంపాదనతో చక్కగా కొడుకు పెళ్లి కూడా చేసుకోవచ్చు అని అనుకున్నాడు. ఈ ఉద్దేశం దొంగలకు చెప్పి, నేను మీతో వస్తాను, నన్ను కలుపుకొని నాకు కూడా వాటా ఇవ్వండి అని కోరాడు. ఎంత మాట అన్నారు బాబయ్య, మీరు ఈ కష్టాలు పడలేరు. కావాలంటే 1000 వరహాలు తెచ్చి ఇచ్చుకుంటాము. అబ్బాయి గారికి వైభవంగా పెళ్లి జరిపించండి అని దొంగలు చెప్పారు. వెంటనే శాస్త్రి పంచాంగం చూసి చిరునవ్వుతో, రేపు ఏకాదశి తిథి బాగా ఉంది. ఈ తడవ ఉత్తర దిశకు వెళితే మంచి లాభం కలుగుతుంది. తప్పకుండా బయలుదేరండి, నేను మీతో వస్తా అన్నాడు వాళ్లతో. మీకెందుకు వచ్చిన పాటలు బాబు, మీరు రావద్దు. మీకు కావలసిన ధనం యావత్తు చేతులు కట్టుకు పట్టుకొచ్చి మీ పాదాల ముందు పెడతాం అని అనేక విధాల బతిమాలారు దొంగలు. అయినా ఆ మాటలు ఎంత మాత్రం వినక శాస్త్రులు కూడా వాళ్ళ వెంట ప్రయాణం కట్టాడు. సరే అనుకున్న ప్రకారం మర్నాడు రాత్రి వెన్నెట్లో శాస్త్రితో సహా 8 మంది ఉత్తర దిశకు బయలుదేరారు. ఒక ఊరు చేరుకొని ఆ గ్రామంలో ధనవంతుడైనటువంటి రంగయ్య గారింట చొరబడ్డారు. ఆ వేళ ఏకాదశి. రంగయ్య గారింట్లో అందరూ ఉపవాసం ఉన్నారు. మర్నాడు ద్వాదశి పారాయణ. తెల్లవారుజామునే వంటలు చేయడానికని కూరలు అవి తరిగేసి పప్పులు ఉప్పులు సిద్ధం చేసుకుని పడుకున్నారు. దొంగలు ఇల్లంతా గాలించి 10,000 విలువ చేసే వస్తువాహనాలు, బోలెడంత రొక్కం లంఘించుకున్నారు. ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని వంటింటి వద్దకు వచ్చారు. తీరా చూస్తే వంటింట్లో మన పంచాంగ శాస్త్రి మడికట్టుకొని వంటలు చేస్తున్నాడు. వాళ్ళను చూడగానే మడి తగలడిపోతుంది, లోపలికి రావద్దర్రా అని వాళ్ళకి సంజ్ఞలు చేస్తున్నాడు. అయ్యో బాబో, మనం ఇంకెక్కడ ఉండకూడదు, చాలా ప్రమాదం, పోదాం రావయ్యా అని దొంగలు ఎంతగానో బతిమాలారు. అదేమిటి అల్లా తొందరపడతారు, చిటికలో వంట పూర్తయిపోతుంది, భోంచేసి పోదాం ఉండండి అని అంటూ మన శాస్త్రి విస్తరాకులు వెతకడం ప్రారంభించాడు. సావిట్లోకి పోయేసరికి దేవుడి మంత్రం కంటబడింది. ఇంతా చేసి దేవుడికి నివేదన చేయకుండా భోజనం చేయడం ఏమిటి, పాపం కూడా చుట్టుకుంటుంది అనుకున్నాడు శాస్త్రి. యథావిధిగా దేవతార్చన ప్రారంభించి గణగణ గంట మోగించేసరికి ఒక్క మాట ఇంట్లో వాళ్ళందరూ గభీమని నిద్ర లేచారు. అందరికీ పంచాంగ శాస్త్రి కంగారుతో చూస్తున్నాడు. నువ్వెవరువు అని రంగయ్య గారు అడిగేసరికి తమ వచ్చిన సందర్భం యావత్తు పూసగుచ్చినట్లు చెప్పేశాడు శాస్త్రి. ఓయ్ పిచ్చి బ్రాహ్మడా, ఎంత పని చేశావయ్యా అని రంగయ్య గారు శాస్త్రిని జాలి తలచి 10 వరహాలు ఇచ్చి పంపేశాడు. పారిపోవడానికి వీల్లేక దొంగలు కూడా పట్టుబడిపోయారు. వాళ్ళని జైల్లో పడేశారు. దాంతో మన పంచాంగ శాస్త్రికి దొంగలకి జట్టు పూర్తిగా విడిపోయింది.